ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. దెందులూరు సీటుపై తెలుగుదేశం పార్టీలో సస్పెన్స్ కొనసాగుతోంది. దెందులూరు సీటును చింతమనేనికి టీడీపీ కేటాయించింది. బీఫామ్ కోసం చింతమనేనికి ఆహ్వానం అందలేదు. అనపర్తి రాజకీయాలతో దెందులూరుకు లింక్ పెట్టారు. అనపర్తి టికెట్ నల్లమిల్లికి కేటాయిస్తే దెందులూరు ఇవ్వాలంటోంది బీజేపీ. నల్లమిల్లి బీజేపీలో చేరి అనపర్తి టికెట్ తెచ్చుకుంటే చింతమనేని సేఫ్ అవుతారు. ఒకవేళ నల్లమిల్లి టీడీపీ టికెట్ తెచ్చుకుంటే దెందులూరు బీజేపీకి వెళ్తోంది. ఈ నెల 22న నామినేషన్ వేస్తానని ఇప్పటికే చింతమనేని ప్రకటించారు. దీంతో మొత్తం మీద ఈ రెండు నియోజకవర్గాల రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తిని రేపుతున్నాయి. దీంతో దెందులూరులో చింతమనేనికి బాబ్ షాక్ ఇవ్వబోతున్నారా, లేదంటే అనపర్తిలో బీజేపీలో చేరి నల్లమిల్లి బీజేపీలో చేరి ఇక్కడ చింతమనేని సేఫ్ అవుతారనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. మొత్తం మీద ఈ రెండు నియోజకవర్గాల రాజకీయాలు అయితే ప్రస్తుతానికి ఆసక్తిని రేపుతున్న పరిస్థితి. మా ప్రతినిధి మణికుమార్ జాయిన్ అవుతున్నారు. మణికుమార్, దెందులూరు రాజకీయాలు చాలా ఆసక్తిని రేపుతున్నాయి. చింతమనేనికి ఇప్పటి వరకు బీఫామ్ అయితే ఇవ్వని పరిస్థితి. సో ఏం జరగబోతోంది? చింతమనేనికి బీఫామ్ ఇస్తారా, లేదంటే ఆ సీట్ను పొత్తుల భాగంగా బీజేపీకి కేటాయిస్తారా? రామదాసు, ఏలూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికే టీడీపీకి సంబంధించిన ఎన్నికల్లో పోటీ చేసే నేతలందరికీ, అభ్యర్థులందరికీ కూడా ఈ రోజు చంద్రబాబు ఆధ్వర్యంలో సమక్షంలో బీఫామ్ అయితే అందజేశారు. ఇప్పటికే ఏలూరు జిల్లాకు సంబంధించి మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే అటు 2 పోలవరం, అటు విధంగా ఉంగుటూరు నియోజకవర్గాలకు సంబంధించి జనసేన కేటాయించారు. అదేవిధంగా కైకలూరు సంబంధించి బీజేపీకి ఇక్కడ టికెట్ కేటాయించారు. ఈ 3 మినహా మిగిలిన 4 స్థానాల్లో కూడా టీడీపీ పోటీ చేయబోతుంది. ఇప్పటికే ఈ రోజు చంద్రబాబు సమక్షంలో ఏలూరు టీడీపీ నుంచి పోటీ చేసి బడేటి చెంటే, అదేవిధంగా చింతలపూడి నుంచి సొంగారు రోషన్, అదేవిధంగా కైకలూరు నుంచి నూజివీడ్ నుంచి కొలుసు పార్థసారథి, వీళ్ళందరూ కూడా చంద్రబాబు సమక్షంలో బీఫామ్ అందుకున్నారు. అయితే మిగిలి ఉన్నటువంటి దెందులూరు స్థానంలో ఇప్పటికీ టీడీపీ సంబంధించి సీనియర్ గా ఉన్నటువంటి నేత చింతమనేని ప్రభాకర్ కి ఇక్కడ టికెట్ ని కేటాయించారు. అయితే ఈ రోజు చంద్రబాబు నుంచి ఆయనకి పిలుపు రాలేదు. మొన్నటి నుంచి కూడా ఉత్కంఠత పరిణామం అయితే దెందులూరు నియోజకవర్గం కొనసాగుతుంది. చింతమనేని ప్రభాకర్ కు ఇక్కడ సంబంధించి సీట్ను మారుస్తారు, ఇక్కడ సీటుని బీజేపీ కేటాయిస్తారు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అదే ఈ నేపథ్యంలో ఈ రోజు మిగిలిన టీడీపీ నేతలందరూ కూడా చంద్రబాబు సమక్షంలో బీఫామ్ తీసుకుని, కానీ చింతమనేని ప్రభాకర్ కి మాత్రం పిలుపు రాలేదు. ఈ దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి అటు పక్క తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అనపర్తి సీటును ఇక్కడ లింక్ చేశారు. ఈ నేపథ్యంలో అటు తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో నల్లపిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ నుంచి సీనియర్ నేతగా ఉన్నారు. ఆయన అక్కడి నుంచి టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే అనపర్తి సంబంధించి బీజేపీ నుంచి టికెట్ అక్కడ కేటాయించారు. కానీ దానికి సంబంధించి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని అక్కడ ఒకవేళ టీడీపీ నుంచి బరిలో తీస్తే గనక అక్కడ ఆయన బీజేపీలోకి వెళ్తే గనక ఇక్కడ దెందులూరుకు సంబంధించి ఇక్కడ కూడా టికెట్ మారే అవకాశం ఉంది. ఆయన గనక బీజేపీకి వెళ్లకుండా ఖచ్చితంగా తాను టీడీపీలో నుంచి పోటీ చేస్తానని చెప్తే గనక ఖచ్చితంగా ఇక్కడ ఏలూరు జిల్లా దెందులూరు సంబంధించి దెందులూరు సీట్ ని బీజేపీ కేటాయించాలనే ఒక ఆసక్తికర పరిణామం అయితే జరుగుతూ ఉంది. దాదాపు 4 రోజుల నుంచి కూడా ఈ దెందులూరు అదేవిధంగా అనపర్తి సీటు మీద చర్చలు కొనసాగుతున్నాయి. ఈ రోజు కూడా అటు అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన్ని టీడీపీ నుంచి కాకుండా బీజేపీ బరిలో దించి బీజేపీ జెండా కండువా కప్పించి ఆయన బీజేపీ నుంచి పోటీ చేసే విధంగా కూడా అటు టీడీపీ బీజేపీ కూడా కసరత్తు చేస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాత్రం తాను టీడీపీలోనే ఉంటాను, టీడీపీ నుంచి పార్టీని వీడే సమస్య లేదంటూ కూడా ఆయన తెగే చెప్పినట్లు కూడా తెలుస్తోంది. దీనిపైన ఈ ఉదయం నుంచి కూడా ఒక రకమైన చర్చ జరుగుతూ ఉంది. మరోవైపు టీడీపీ బీజేపీ పార్టీలు రెండు కూడా అటు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించి ఆయన బీజేపీ నుంచి పోటీ చేయడానికి అయితే తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఆ ప్రయత్నాలు ఏమి కూడా ఫలించినట్టు కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి చింతమనేని ప్రభాకర్ కు పిలుపు రాలేదని ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు ఉదయం నుంచి కూడా చింతమనేని ప్రభాకర్ కు పిలుపు వస్తుంది, ఆయన బయలుదేరతారంటూ కూడా ఆయన అనుచరులు కార్యకర్తలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా చింతమనేని పిలుపు రాలేదు. ఈ నేపథ్యం ఆయన రేపు 22వ తారీఖు నామినేషన్ దాఖలు చేస్తానంటూ కూడా ప్రచారం చేశారు. ఇప్పటికే దానికి సంబంధించి ఒక వీడియోని కూడా విడుదల చేశారు. అందరూ కూడా తమను ఆశీర్వదించాలి, సపోర్ట్ చేయాలంటూ కూడా చింతమనేని ప్రభాకర్ ఒక ఆడియో వీడియోను కూడా విడుదల చేశారు. కానీ ఇప్పటి వరకు ఆయనకి బీఫామ్ అయితే అందలేదు. దీని మీద అయితే ఒక రకమైన చర్చ జరుగుతుంది. చింతమనేని ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఒకవేళ పార్టీ బుజ్జగించే అవకాశాలు ఉన్నాయా? బుజ్జగిస్తే ఆయన సద్దుమణిగే అవకాశాలు ఉన్నాయా, లేదంటే ఇంకేదైనా స్వతహాగా ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి?
అంటే వాస్తవానికి ఇక్కడ అనపర్తి సీటుకు సంబంధించి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆయన తీవ్రంగా పట్టుబడుతూ ఉన్నారు. తాను ఖచ్చితంగా టీడీపీ నుంచే పోటీ చేస్తానని ఒక సంకేతాలు అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. దాని మీద కూడా అటు బీజేపీ, టీడీపీ కూడా కసరత్తు చేస్తున్నాయి. దానికి సంబంధించి ఇటు దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి చింతమనేని ప్రభాకర్ ను ఇక్కడ ఆయన్ని తొలగించి అక్కడి ఆ స్థానంలో బీజేపీ నుంచి ఒక అభ్యర్థిని దించి అక్కడి నుంచి బీజేపీ నుంచి పోటీ చేయించాలని ఒక చర్చ జరుగుతుంది. కానీ చింతమనేనికి సంబంధించిన కార్యకర్తలు కానీ అంచనలు కానీ ఒక మాట చెప్తున్నారు. దెందులూరు నియోజకవర్గంలో అటు వైఎస్ఆర్సీపీ నుంచి అభయ్ చౌదరి బరిలో దిగుతున్నారు. ఆయన 2019లో గెలిచారు. దెందులూరు నియోజకవర్గంలో కీలకమైన నేతగా ఎదిగారు. ఆయన ఢీకొట్టగలిగే సత్తా ఒక్క చింతమనేనికి ఉంది. చింతమనేని కాకుండా ఇక్కడ వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చినా సరే దెందులూరు నియోజకవర్గం టికెట్ కోల్పోతామనే ఒక ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒక 2-3 రోజుల క్రితం కూడా చింతమనేని ప్రభాకర్ స్థానికంగా ఉన్నటువంటి అదే నియోజకవర్గంలో ఉన్నటువంటి నేతలు అనుచరులు అందరితో కూడా కార్యకర్తలు అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేశారు. ఒకవేళ అధిష్టానం కనుక ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటే బీజేపీ కనుక టికెట్ కేటాయిస్తే తాము ఏం చేయాలనే దాని మీద ఒక రకమైన చర్చ అయితే జరిపారు. కానీ 2 రోజుల తర్వాత ఒక పరిణామాలు మారాయి. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీకి వెళ్తారనే ఒక ప్రచారం జరిగింది. కానీ ఈ రోజు మళ్ళీ ఆ నామినేషన్ ఏవైతే బీ ఫారంలు ఇచ్చే క్రమంలో అటు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మరోసారి మాట మార్చినట్టు కూడా తెలుస్తోంది. అటు బీజేపీలోకి ఆయన వెళ్ళాలని తెగదేసినట్టు చెప్తారు తెలుస్తూ ఉంది. మరోవైపు చింతమనేని కూడా ఇటు సందిగ్ధంలో పడిపోయారు. ఉదయం నుంచి కూడా ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నుంచి పిలుపు వస్తుంది, ఖచ్చితంగా తాను బీ ఫామ్ తీసుకుంటాను, రేపు ఎన్నికల్లో నామినేషన్ చేస్తానని ఒక ప్రచారం చేస్తారు. కానీ దీని మీద ఒక ఉత్కంఠమైన పరిణామం జరుగుతోంది. మరోవైపు బీజేపీ నుంచి ఏలూరు జిల్లాకు సంబంధించి గారపాటి చౌదరి ఆయన టికెట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంపీగా ఆయన పోటీ చేస్తానికి ప్రయత్నాలు చేశారు. కానీ ఆయనకి ఎంపీ టికెట్ దక్కే అవకాశం లేదు. ఒకవేళ దెందులూరు నుంచి బీజేపీ నుంచి కనుక టికెట్ ఇస్తే కనుక గారపాటి చౌదరి ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. చింతమనేని ప్రభాకర్ ఒకవేళ టీడీపీ కనుక ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటే చింతమనేని ప్రభాకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు, ఒకవేళ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా లేదంటే వేరే పార్టీకి వెళ్తారా లేదంటే ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారని ఒక చర్చ అయితే దెందులూరు జరుగుతుంది. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మనీ. ఇది మొత్తం మీద దెందులూరు నియోజకవర్గాలు అయితే ఆసక్తిని రేపుతున్నాయి. దెందులూరు సీటుపై తెలుగుదేశం పార్టీలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. దెందులూరు సీటు చింతమనేనికి కేటాయించారు, అయితే బీఫామ్ మాత్రం ఇప్పటికీ ఇవ్వలేదు. అనపర్తి రాజకీయాలతో దెందులూరుకు లింకు పెట్టారు. అనపర్తి టికెట్ నల్లమిల్లికి కేటాయిస్తే దెందులూరు ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతోంది. నల్లమిల్లి బీజేపీలో చేరి అనపర్తి టికెట్ తెచ్చుకుంటే కనుక చింతమనేని సేఫ్ అవుతారు. ఒకవేళ నల్లమిల్లి టీడీపీ టికెట్ తెచ్చుకుంటే దెందులూరు బీజేపీ కేటాయించే అవకాశాలున్నాయి. ఈ నెల 22న నామినేషన్ వేస్తానని ఇప్పటికే చింతమనేని ప్రకటించారు. మరి చింతమనేనికి బీఫామ్ తెలుగుదేశం పార్టీ ఇవ్వబోతుందా లేదంటే ఆయనకు షాక్ ఇవ్వబోతుందా? చింతమనేని నిర్ణయం ఎలా ఉండబోతుంది, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఏం జరగబోతుంది అనేది మాత్రం ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది.